హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. ఫ్రెండ్స్, ఇక్కడ మన తోటలో ఇక్కడ అరటి చెట్లు పెట్టినాము. అప్పుడు ఒకటే చెట్టు పెట్టినా నేను. ఒకటే చెట్టు పెడితే అప్పుడు చెట్టు ఏమైందండి, సింగిల్ చెట్టు మీద ఒకటే చెట్టు మీద పెద్దగా అయ్యి దొడ్డిగా లావుగా అయ్యి చెట్టు పెద్ద చెట్టు అయ్యి హైట్ కూడా అయ్యింది. గెల ఒకటి వచ్చేసి పెద్ద గెల వేసింది. పెద్ద గెల అంటే ముగ్గురు నలుగురు పట్టే అంత గెల వేసింది. నేనేం చేసిన అంటే అది ఏం చేసింది అంటే బరువుకి వెయిట్కి కొంచెం కాయలు తయారవగానే చెట్టు పడిపోవడం లేదా గెల ఎరగబడిపోవడం అట్లా జరిగింది. నేనేం చేసిన అంటే ఇంకా అట్లా అవుతుంది కదా అని చెట్లు నేను పిలకలకు ఏమి కొయ్యుకోకుండా అట్లానే ఉంచిన. పిలకలు బాగానే తయారైనాయి. 10-15 పిలకల దాకా అవుతున్నాయి. ఆల్రెడీ 5-6 చెట్లు కూడా మొత్తం చాలా కోసినాం గెలలు. అయితే రీసెంట్గా ఒకటి చెట్టు పడిపోయింది. రీసెంట్ ఏమంటే 15 రోజులు అవుతుంది ఈ చెట్టు పడిపోయి. చెట్టు పడిపోయి 15 రోజులు అయింది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చెట్టు పడిపోయింది. చెట్టు పచ్చిగా ఉన్నది నిన్న మొన్న దాకా. ఇక రీసెంట్గా ఈ మధ్య చెట్టు ఎండిపోతుంది. కాయలు కూడా ముగ్గుతున్నాయి. కాయలు కూడా తయారైపోతున్నాయి. ముగ్గుపోయి రాలిపోతున్నాయి ఆల్రెడీ. ఇక్కడ దీనికి మనం ఆర్గానిక్, ఇది మన ఏమి మందులేమి వేయట్లేదు. వేస్తే ఒక పెండ ఎరువు తప్ప ఏమేయము. కాయలు కూడా బాగా తయారైంది. ఇంకా ఇవన్నీ ముగ్గుని కాయలు. అయితే ఇప్పుడు నెల పైన అవుతుంది చెట్టు పడిపోయి నెల పైన అవుతుంది. గాలివాన వచ్చింది అప్పుడు ఒకసారి. గాలివానకు పడిపోయింది చెట్టు ఎరగలేదు. అప్పుడు మనం ఏం చేసినామంటే ఇంకా కట్టి కూడా పెట్టలేదు. అప్పుడు నేను మొత్తం పడిపోయి కింద పడింది. కింద పడితే అట్లానే ఉంచిన. చెట్టు పచ్చిగా ఉండటం వల్ల ఇప్పుడేమో తయారైపోయి మొత్తం చెట్టు ఎండుతుంది. కాయలు కూడా తయారైనాయి. చెట్టు ఏమైందంటే అది ఎప్పుడు పడిపోయిందంటే 40 డేస్ అవుతుంది. ఇక అప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఈ కాయల మీద కొంచెం దొడ్డుగా ఉంటాయి, కొంచెం లైట్గా. దొడ్డు అంటే కొంచెం లావుగా, కొంచెం దీనికన్నా కొంచెం దొడ్డుగా ఉంటాయి. దీని మీద కొంచెం అనమాట జరంతా దొడ్డుగా ఉంటాయి. అప్పుడు పడిపోయింది ఆ చెట్టు. అప్పుడు పడిపోతే నేను ఏం చేసినంటే అట్లానే ఉంచిన. ఆ చెట్టు పచ్చిగా ఉన్నది కదా, చెట్టు పచ్చిగా ఉన్నదని నేను అట్లనే ఉంచితే ఏమైంది, చెట్టు ఇప్పుడు రీసెంట్గా ఎండిపోతుంది. కాయలు ఈ మాత్రం సైజు అయినాయి. బాగానే కాయలు సైజు బాగానే అయినాయి. ఇంత చిన్నప్పుడు పడిపోయింది చెట్టు. ఎందుకంటే బతికుండటం వల్ల ఇప్పుడు దాకా ఉండటం కాయ తయారైంది మంచిగా. చెట్లు ఎక్కువగా ఉండటం అయితే ఏమైందంటే చెట్టు లావు తగ్గడం, హైట్ కూడా తగ్గడం. అయితే ఇది గెల వచ్చేసి ఇంకా కొద్ది జర చిన్నగా ఉండడం వల్ల ఇది కూడా కాయ తయారయ్యేటోడికి మొత్తం పెద్ద గెల అవుతుంది. చెట్టు కూడా ఆగదు, నిలబడదు. ఎక్కువ బరువు ఉండటం వల్ల ఏమవుతుందంటే పడిపోతే చెట్టు పడిపోతుంది, లేదంటే ఆ గెల వీడికి ఎరగబడిపోయి పడిపోతుంది కొంచెం తయారవగానే. ఇక అందుకని నేను చెట్లు ఎక్కువ ఉంచిన, గెల చిన్నగా తయారవుతుందని. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్, యూట్యూబ్ ఛానల్ దుగ్గిరాల మాధవరావు, సబ్స్క్రైబ్ చేయుర్రి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయుర్రి, లైక్ చేయుర్రి, కామెంట్ చేయుర్రి, షేర్ చేయుర్రి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.